నీకు 10,000 వస్తే నెలకి 2,000 నీ పిల్లల కోసం ప్రక్కన పెడితే సునామీ వచ్చినా కానీ నువ్వు దాన్ని టచ్ చేయొద్దు. ఇంకా అవి పిల్లల కోసం అంటే పిల్లల కోసం ఉంచంతే. రేపొద్దున్న నీ పిల్లలు ఏదైనా సమస్య వస్తే, ఇబ్బంది వస్తే, రోడ్ల మీద వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి చేతులు చాపి నిలబడ్డారంటే లోకువైపోతారు. వాళ్ళు ఆడుకుంటారు, మనుషులు ఇబ్బంది పెడతారు వాళ్ళని. ఇన్సల్ట్, హ్యూమిలియేషన్. నువ్వు ఎవరి దగ్గర అయినా ఎప్పుడైనా చేయి చాపి నిలబడ్డావంటే నీ దగ్గర నుంచి నాకు ఇది కావాలి నిలబడినట్టు, ఆ మూమెంట్ నిన్ను హ్యూమిలేట్ చేసేస్తారు అంతే. ఇంకా ఇన్సల్ట్ చేస్తారంతే. నా అవసరం వీడికి ఉంది అని తెలుసుకున్న, అది కేవలం డబ్బుల గురించే కదా, ఏదైనా సరే నువ్వు నిలబడి చేయి చాపేవంటే నువ్వు అక్కడి నుంచి అవమానం స్టార్ట్ అయినట్టే, నీకు ఇన్సల్ట్ స్టార్ట్ అయినట్టే. నీ పిల్లల్ని ఆ స్థితిలో పెట్టద్దు నువ్వు ఎప్పుడు కూడా. థింక్ అబౌట్ దెమ్. నీకు వచ్చే సంపాదనలో అట్లీస్ట్ 20% మీ పిల్లల కోసం ప్రక్కన పెట్టేసేయండి అంతే. ఇంకా టచ్ చేయొద్దు. మీరు ఒక ఆదివారం చికెనే మానుకుంటారో, లేదా మటన్ తినడం మానేస్తారో, ఫిష్ కొనుక్కోవడం మానేస్తారో, మీ